నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ స్వాతి. ఈ రోజు మనతో పాటు స్టూడియోలో రెడీగా ఉన్నారు సురక్ష ఆయుర్వేద అండ్ పంచకర్మ స్పెషలిస్ట్ పూర్ణ రాజేశ్వరి గారు. మాట్లాడేద్దాం. నమస్తే మేడం. మేడం, చాలా మందికి ఇప్పుడు కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఎక్కువ అవుతుంది. ఒకప్పుడు ఏజ్ పెరిగిన వాళ్ళలో చూసేవాళ్ళము, అలాగే చిన్న పిల్లల్లో చూసేవాళ్ళము. ఇప్పుడు అలా కాదు. అసలు ఏజ్ తో సంబంధమే లేదు కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్ కి. అందరూ సఫర్ అవుతూనే ఉన్నారు. దానికి మళ్ళీ టాబ్లెట్స్ వాడడం, టాబ్లెట్ వేసుకుంటే కానీ ఈ ప్రాబ్లం తగ్గడం, ఇలా అలవాటు పడిపోయింది అందరూ కూడా. అలా కాకుండా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఇంట్లోనే కొన్ని రెమెడీస్ ద్వారా ఆయుర్వేద పరంగా మనం ఈ కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్ ని ఎలా తగ్గించుకోవచ్చు అంటారు? మీరు అడిగిన క్వశ్చన్‌లో ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయమ్మా. మీరు అన్నట్టు పాత రోజుల్లో అంటే పెద్దవాళ్ళలో చూసేవాళ్ళం, కొంచెం పిల్లల్లో చూసేవాళ్ళం. ఇప్పుడేంటి అంతమందిలోనూ కామన్ అయిపోయింది. సో, కాన్స్టిపేషన్ అనేది ఒక 100 రోగాలకి పుట్ట. అంటే సోర్స్ ఆఫ్ తీసుకురావడానికి రెడీగా ఉంటుంది. డిజార్డర్స్ మనకు కూడా చూడండి, మీరు గమనించండి. ఒక్కొక్కసారి ఏదో రకరకాల హరీస్‌లో ఉంటాం. టాయిలెట్‌కి వెళ్ళొచ్చాక ఒక పెద్ద భారం తీరిపోయినట్టుగా, అమ్మయ్య ఇంకా నా పని నేను చేసుకోవచ్చు అని ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. అప్పటివరకు ఏంటంటే పనికి వెళ్ళాలా వద్దా, ఇంకా ఏంటో తేడాగా ఉంది, ఏదో అనీజీగా దేని మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోవడము, అవతలి వాళ్ళు చెప్పేది కూడా వినలేకపోవడము కూడా ప్రాబ్లం అవుతుంది. సో, అందుకని కాల విరేచనం అంటాం. పెద్దవాళ్ళు అంటే కాల విరేచనం అంటే ఏంటంటే ఎర్లీ మార్నింగ్ సుఖంగా విరేచనం అయిపోవడం కాల విరేచనం అంటారు. అంటే ఆ కాలానికి అలా అయిపోవడం అనేది న్యాచురల్ ఫినామినా కదా అది. దాన్ని ఎవ్వరూ ఏమీ మనం ప్రత్యేకించి కోరుకోక్కర్లేదు, ఆపడం కూడా సాధ్యం కాదు. సో, అందుచేత కాల విరేచనం సుఖ విరేచనం అంటారు పెద్దవాళ్ళు. సో, అది అందరికీ ఉండేది. ఇప్పుడు ఏంటంటే చాలా మందిలో మీరు చెప్పినట్టు కాన్స్టిపేషన్ మోస్ట్ ప్రాబ్లం, కామన్ ప్రాబ్లం అయిపోయింది. దానికి డైట్ రెమెడీస్ అనేవి ఆహారపరంగా చూసుకోవచ్చు, మంచినీళ్ళు ఒకటి చూసుకోవచ్చు, అలాగే ఎక్సర్సైజ్ కూడా చూసుకుంటే కనుక సింపుల్, అసలు వితౌట్ మెడిసిన్స్ కూడా మనం మేనేజ్ చేసుకోవచ్చు. సో, రాత్రిపాటు పడుకోబోయే ముందు కొంచెం గోరువెచ్చటి నీళ్ళు ఒక కప్పుడో ఒక గ్లాసో తాగేసేసి, దాంతోపాటుగా కొంచెం పండిన అరటిపండు తినేస్తే అందులో ఉండేటువంటి ఫైబర్, అరటిపండు ఉండేటువంటి ఫైబర్, తర్వాత ఈ వేడి నీళ్ళలో ఉండేటువంటి ఎఫెక్ట్ వలన పొద్దున్నే సుఖ విరేచనం అయిపోతుంది, న్యాచురల్గా అయిపోతుంది. ఇంకా అలా కాకుండా పొద్దున్నే కూడా లేచిన వెంటనే 1 లీటర్ నీళ్లు కొంచెం గోరువెచ్చగా వేడి చేసుకుని ఫ్లాస్క్లో పోసుకుని ప్రతిసారి ఒక కప్పుడు నీళ్ళు, ఒక గ్లాసు నీళ్ళు కొంచెం ఫాస్ట్గా తాగేసేయాలి. అప్పుడు ఏంటంటే బౌల్స్లో కొంచెం స్పీడ్ అనేది వస్తుంది అనమాట. అదొక పద్ధతి, అదొకటి చేసుకోవచ్చు. తర్వాత ఇంకా మెయిన్గా మంచినీళ్ళు కూడా డే టైంలో కూడా ఎప్పుడు వీలైతే అప్పుడు గోరువెచ్చటి వేడి నీళ్ళు, లేకపోతే అల్లం కలిపినటువంటి దంచినటువంటి అల్లం టీ లాంటివి పెట్టుకుని తాగడం. అంటే మిల్క్ అవి ఏమి వేసుకోకూడదు, షుగర్ కూడా వేసుకోకూడదు. షుగర్ వలన కూడా కాన్స్టిపేషన్ వస్తుంది, మనకు తెలియదు ఆ విషయం. షుగర్ మంచిది అనుకుంటాం కానీ షుగర్ వలన కూడా కాన్స్టిపేషన్ వస్తుంది. అందులో ఫైబర్ ఉండదు కదా షుగర్లో, అందుకని. బెల్లం వల్ల మళ్ళీ కొంచెం కాన్స్టిపేషన్ తగ్గడానికి అవకాశం ఉంటుంది. సో, బెల్లం వేసుకోవచ్చు కానీ షుగర్ అసలు వాడకుండా ఉంటే కాన్స్టిపేషన్ పేషెంట్స్ మంచిది అనమాట. స్వీట్స్ కూడా అవాయిడ్ చేసేసేయాలి, బయట దొరికేటువంటి షుగర్ స్వీట్స్ అవాయిడ్ చేసేయాలి. తర్వాత ఫ్రైస్, పికిల్స్, నాన్ వెజ్ 100% మానేసేసేయాలి. ఆ ప్లేస్లో ఏంటంటే ఎక్కువగా ఫైబర్ ఉండేటువంటి రాగి జావ కానీ ఇడ్లీ కానీ, ఇడ్లీలో కూడా ఫైబర్ బాగుంటుంది. అట్లాగే ఆవిరికుడు అంటాం కదా, ఆవిరికుడు వల్ల కూడా శరీరంలో వాతం తగ్గి బౌల్స్లో సెన్సేషన్ అది స్టార్ట్ అవుతుంది అనమాట. అదొకటి తీసుకోవచ్చు. తర్వాత వెజిటబుల్ సలాడ్స్ కానీ, వెజిటబుల్స్ సూప్ లాగా కూడా తీసుకోవచ్చు. అంటే క్యాబేజ్ కానీ, క్యారెట్ కానీ, బీన్స్ కానీ, ఇలాగ కొంచెం తోటకూర, గోంగూర ఇలాంటివన్నీ కూడా వీలైనంత వరకు వెజిటబుల్ సలాడ్ కానీ, సూప్స్ కానీ తీసుకోవచ్చు, లేదా కూరల రూపంలో అయినా తీసుకోవాలి. ఇంకా అలాగే బీరకాయ, పొట్లకాయ, సొరకాయ ఇవన్నీ ఏంటంటే ఫైబర్ బాగుంటుంది. ఆ ఫైబర్ ఏంటంటే బల్క్ అనమాట. ఆ బల్క్ ఫుడ్ కడుపులో పడేసరికి బౌల్స్లో మూమెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. అది ఇంపార్టెంట్. అదే మనం ఫ్రైస్ కానీ, పికిల్స్ కానీ, నాన్ వెజ్ కానీ ఇవన్నీ ఏంటంటే అవి ఫైబర్ లేకపోవడం వల్ల అవి ఇంకా కాన్స్టిపేషన్ పెంచుతాయి అన్నమాట. అందుకని కొంచెం అలవాటు ఉండి తీసుకోగలిగితే వేడివేడిగా ధనియాల చారు తీసుకోవడం, తాగడం కూడా బౌల్స్లో సెన్సేషన్ స్టార్ట్ అవుతుంది అనమాట. ధనియాల చారు రోజుల్లో మనకి 2 నెలలకు ఒకసారి విరేచన అవడం కోసం టాబ్లెట్ ఇచ్చి ఆ రోజు ఉట్టి ధనియాల చారు, చింతపండు చారు తాగించేవాడు. చారు తాగడం అప్పుడు ఇంట్లో కొంతవరకు కూడా పెద్దవాళ్ళు చాలా మంది అమ్మమ్మలని స్ట్రిక్ట్ గా అన్ని అమ్మమ్మలు, నానమ్మలు ఉండడము, వాళ్ళకి పేరెంట్స్ కి అంటే మదర్ కి ఇలా చేస్తే మీరు ఈ రోజు ఇలా ఈ రసం పెట్టు, పిల్లలకి ఇలా తగ్గుతుంది అని సలహాలు ఇస్తూ ఉండేవాళ్ళు.
ఇప్పుడు అలా లేదు కదా మేడం. అంతే. అసలు ఆ అమ్మమ్మలు చెప్పేవాళ్ళు లేరు, చెప్పిన ఆచరించేవాళ్ళు లేరు. అమ్మలేమో బిజీగా ఉంటారు. ప్రొఫెషన్ ఉంటది చేతిలో. ప్రొఫెషన్ ఉన్నప్పుడు కుటుంబ పరంగా ఇలాంటివన్నీ ఏదో వంట వరకు గబగబా చేసేస్తాం గానీ, ఇలాంటి కేర్ అనేది అమ్మలు చేయలేరనమాట. అమ్మలు చెప్పినా పిల్లలు కూడా వినరు. అమ్మమ్మలు చెప్తే కొంచెం వింటారు. అతి గారాబం ఎక్కువ. సో అది కూడా ఉంటుంది. సో చారు కూడా ధనియాల చారు గానీ, లేకపోతే సాంబార్ గానీ అలాంటివి ఎక్కువ క్వాంటిటీ తీసుకోవాలి. లిక్విడ్ ఫుడ్ ఎక్కువ తీసుకోవాలి. అది ఇంపార్టెంట్. తర్వాత డైట్ లో చెప్పినట్టు రాగి జావా, గోధుమ జావా ఇవన్నీ కూడా వీటిలో కూడా బల్క్ ఎక్కువ ఉంటుంది. అలాగే జొన్న అన్నం కానీ, జొన్న రవ్వ ఉప్మా కానీ వీటన్నిటిలో ఫైబర్ బాగుండటం వలన ఏదైనా సరే ఫైబర్ బాగున్నది మనం కాన్షియస్ గా ఉంటే కాన్స్టిపేషన్ అసలు ప్రాబ్లం కాదు. ఫైబర్ గురించి మనం ఏం పట్టించుకోకుండా మన ఇష్టం వచ్చినట్టు మనం ఏదో తిన్నామంటే కాన్స్టిపేషన్ పెద్ద ప్రాబ్లం. ఎందుకంటే లోపల బయటికి వెళ్ళిపోవాల్సిన అన్ని కూడా మలినాలన్నీ లోపల పేరుకుని ఉండడంతో అవి బయటికి వెళ్ళిపోకపోవడం వలన అవి మళ్ళీ బౌల్స్ లో నుంచి మళ్ళీ రికలెక్ట్ అవుతాయి బాడీలోకి. మళ్ళీ బాడీ రీఅబ్జార్బ్ చేసుకుంటది అనమాట. రీఅబ్జార్బ్ చేసుకోవడం బయటికి వెళ్ళిపోవాల్సిన వేస్ట్ లో నుంచి రీఅబ్జార్బ్ చేసుకున్నప్పుడు ఆ వేస్ట్ కూడా మన బ్లడ్ లో కలిసిపోతుంది. అవి రకరకాలుగా స్కిన్ ఎలర్జీస్ అని, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అని, మౌత్ అల్సర్స్ అని ఇలా రకరకాల ఏయో ప్రాబ్లమ్స్ పెడతాయి. లేదా సోరియాసిస్ లాంటివి ఇలా రకరకాల హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి కాన్స్టిపేషన్ అనేది అసలు రాకుండా ప్రతి మనిషి కేర్ తీసుకోవాలి. కనీసం రోజుకి 2 సార్లు అవ్వాలి. కనీసం ఒక్కసారన్నా ఫ్రీ మోషన్ అమ్మయ్య అనిపించేలాగా ఉండాలి. కొంతమంది యాటిట్యూడ్ కూడా ఎవరికి ఏదైనా ఇవ్వాలన్నా ఆలోచిస్తూ ఇవ్వాలా వద్దా అనే యాటిట్యూడ్ ఉంటుంది. అంటే కరెక్ట్ ఒక్క పదం వాడాలంటే స్వార్థం. సో స్వార్థం ఎక్కువ ఉన్న వాళ్ళకి కూడా కాన్స్టిపేషన్ ప్రాబ్లం. సైకలాజికల్ అంటే వాళ్ళు అన్ని దాచేసుకుందాం, ఉంచేసుకుందాం అనుకుంటారు. ఎవరికైనా ఏమైనా ఇవ్వాలంటే ఏంట్లో ఇచ్చేది, నా దగ్గరే ఉంచుకుందాం అన్నట్టుగా ఉంటారు. అన్ని అలా ఉంచుకునే అలవాటుతోటి ఈ బౌల్స్ లో కూడా వెళ్ళిపోకుండా ఉండిపోతాయి అనమాట లోపల. అది సో కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళకి కొంచెం స్వార్థం కూడా ఎక్కువ ఉందేమో అని ఎవరికి వాళ్ళు అనలైజ్ చేసుకోవాలి. డాక్టర్స్కి అయితే అర్థమైపోతుంది వాళ్ళకి అది ఉందని. కానీ అది చెప్తే నచ్చదు కదా. జస్ట్ గమనించేసేసి కొంచెం గుళ్ళకి వెళ్ళినప్పుడు దానాలు చేయండి, అందరికి కొంచెం అన్నదానం చేయండి, చెప్తుంటాం కదా రెమెడీస్. ఆ రెమెడీస్ వలన వాళ్ళకి ఆ కర్మ బయటికి పోతుంది అనమాట. ఆ పోవడం వలన వాళ్ళలో కొంచెం స్వార్థం ఇవ్వడంలో ఉండే ఆనందం. ఇప్పుడు మాకు కూడా ఫ్రీ క్యాంప్ చేసినప్పుడు ఒక రకమైనటువంటి ఆనందం వస్తుంది అనమాట. మామూలుగా మా కన్సల్టేషన్ 1000 రూపాయలు కట్టి చూపించుకుంటారు. పల్స్ చూసేసి మొత్తం వాళ్ళకి ఏముందో ఎటువంటి ప్రాబ్లం అయినా పల్స్ పట్టేయచ్చు అనమాట. ఆయుర్వేదం అంత గొప్ప. నా దగ్గరికి వచ్చిన పేషెంట్స్ అందరూ అదే అంటారు. అసలు ఈ రోజుల్లో పల్స్ చూసి చెప్పేవాళ్ళు ఎవరండి? మిమ్మల్ని చూస్తుంటే మాకు ఎంత కడుపు నిండిపోతుందండి. ఎప్పుడో మా తాతగారి రోజుల్లో మా పంతులు గారు ఇలా పల్స్ చూసి చెప్పేసారే నీకు ఇలా ఉందరా అని చెప్పేసేవాళ్ళు. మళ్ళీ మీరు చూస్తున్నారండి, ఎవరు ఇలా చూడటం లేదు అని చెప్పేసి చెప్తుంటారు పేషెంట్స్. సో అందుచేత ఏంటంటే అలా కాకుండా ఫ్రీ క్యాంప్కి వెళ్ళినప్పుడు కూడా సేమ్ ఇలాగే నేను ఎలా ఇక్కడ ఎలా చూస్తాను అలాగే చూస్తాను. ఏం తేడా అనేది ఉండదు. కాకపోతే కొంచెం ఫాస్ట్ గా బ్రెయిన్ కొంచెం ఫాస్ట్ గా చూసేస్తాను అనమాట. ఎందుకంటే ఆ టైం కంప్లీట్ అవ్వాలి కదా. సో 20 members ని 44 hours చూసానంటే ఆల్మోస్ట్ ఓపీలో ఎంత టైమో అంత టైమే చూస్తాను అనమాట. అలా ఫ్రీగా పేషెంట్స్ ని చూసి వచ్చిన రోజున ఒక రకమైనటువంటి ఆనందం అనిపిస్తుంది. అంటే సాటిస్ఫాక్షన్ అనమాట. సో రోజు అలా చేయాలంటే మాకు ఇల్లు గడవాలి, మేము మేము కొన్ని దానాలు చేయాలంటే మాకు చేతిలో ఉండాలి కదా. మనమే అడుక్కునే స్థితిలో ఉంటే మనం ఏం చేయలేం కదా. సో అందుచేత ఏంటంటే కొంత ఇవ్వడం అనేది చోట గుడ్లకి వెళ్ళినప్పుడు అక్కడ అడుక్కునే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఇవ్వడం అది కూడా చూసుకుని వాళ్ళందరికీ వయసుకి పని చేసుకోగలిగిన వాళ్ళకి దానాలు చేసి సోమరిపోతులు తయారు చేస్తాం. అలా కాకుండా అవసరమైన వాళ్ళకి ఇస్తే ఆ ఇవ్వడం అనేటువంటి ఆ త్యాగం, ఆ గుణంలో మన బాడీలో మన మైండ్లో కూడా బాడీలో నుంచి వెళ్ళిపోవాల్సినవి న్యాచురల్గా వెళ్ళిపోతాయి అనమాట. ఆయుర్వేద త్రిఫలా చూర్ణం అని ఉంటుంది. సింపుల్ అనమాట. అది త్రిఫలా అంటే ఏం లేదు, ఉసిరికాయ, తానికాయ ఇవే కాబట్టి అవి వాటితో తయారైంది కాబట్టి అది జస్ట్ పాలకూర లాంటిది కాబట్టి వేడి నీళ్ళలో అది మెడిసిన్ 1 స్పూన్ కలుపుకుని తాగితే మార్నింగ్ కి ఫ్రీ మోషన్ అయిపోతుంది. అలా ఎక్సర్సైజ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎక్సర్సైజ్ అంటే బౌల్స్ లో కూడా మూమెంట్ వచ్చి న్యాచురల్ గా అయిపోతుంటది. కొంచెం అంటే తాడాసన అని, తిరియక్ తాడాసన అని ఇలాంటి ఆసనాలు ఉంటే అవన్నీ కూడా బాగా చేసుకోవాలి. అలాగే నైట్ స్లీప్ కూడా సౌండ్ స్లీప్ ఉండేలా చేసుకుంటే నైట్ అంతా కూడా శరీరంలో మలినాలన్నీ శరీరం కలెక్ట్ చేసుకుంటుంది. అంటే చెమట ద్వారా ఏది పంపించాలి, యూరిన్ ద్వారా ఏది పంపించాలి, మోషన్ ద్వారా ఏది పంపించాలి అని. సౌండ్ స్లీప్ లేకపోయేసరికి ఏంటంటే ఎక్కడ అన్ని డిస్టర్బెన్స్ వచ్చేస్తుంది, కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది. అందుకని సౌండ్ స్లీప్ ఉంటే శరీరం కూడా ప్రిపేర్డ్ గా ఉంచుతుంది. ఇది ఈ సెక్షన్ లో నుంచి ఇట్లా బయటకు పంపించేసేయాలి అని. అప్పుడు న్యాచురల్ గా జరిగిపోతుంది అనమాట. అందుచేత
ఆహారం, నిద్ర, వ్యాయామం కరెక్ట్ గా చూసుకుంటూ ఉమ్, ఎక్సర్సైజ్ అవన్నీ కూడా ఇంపార్టెన్స్ చెప్పాను కదా. అవును. డైట్ లో ఫైబర్ అంటే ఫైనల్ గా మన లైఫ్ స్టైల్ ని పూర్తిగా చేంజ్ చేసుకోవాలి మేడం. ఫైబర్ బాగుండేలాగా మంచి ఆహారం ప్లాన్ చేసుకుంటే డెఫినెట్ గా అసలు కాన్స్టిపేషన్ అనేది పెద్ద ప్రాబ్లం కాదు. మానేయవలసిన వాటిలో 5 వైట్ పాయిజన్స్ అని చెప్తాం కదా, మైదా కానీ, వైట్ రైస్ కానీ, ప్యాకెట్ మిల్క్ ఇవన్నీ మానేసేసి ఆవు పాలు, ముడి బియ్యం అన్నం, గోధుమ పిండి మనం మరబట్టించుకున్నాయి, వీటన్నిటి ఫైబర్ బాగుంటుంది అనమాట. సో ఓకే. ఫైబర్ బాగుండే ఆహారం కరెక్ట్గా ప్రతి తినే ఆహారంలోనూ ఇందులో ఫైబర్ ఉందా లేదా అనేది చూసుకుంటే కాన్స్టిపేషన్ అసలు ప్రాబ్లం కాదమ్మా. ఓకే మేడం. చాలా సింపుల్ రెమెడీస్ తో కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్ ని సింపుల్ గా తగ్గించుకోవచ్చు అని చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ అమ్మా.